తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఈ రోజు 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో కాంగ్రెస్ నేతలు భేటీ అవుతారు. సమగ్ర కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. మరోవైపు కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. ఈ నెలాఖరున కులగణనపై సూర్యాపేటలో భారీ బహిరంగ సభ, గజ్వేల్, నర్సాపూర్లోనూ భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభలకు రాహుల్ గాంధీని, ఖర్గేను ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన వెంట ఉన్నారు. ఈ రోజు 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అవుతారు. సమగ్ర కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక నెలాఖరున కుల గణనకు సంబంధించి సూర్యాపేటలో భారీ బహిరంగ సభ, గజ్వేల్, నర్సాపూర్లలోనూ భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభలకు రాహుల్ గాంధీని, ఖర్గేను ఆహ్వానించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ రోజు 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అవుతారు. సమగ్ర కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కేబినెట్ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నెలాఖరున కులగణనపై సూర్యాపేటలో భారీ బహిరంగ సభ ఉంది. అదేవిధంగా గజ్వేల్, నర్సాపూర్లలోనూ భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సభలకు రాహుల్ గాంధీని, ఖర్గేను ఆహ్వానించే అవకాశం ఉంది.